అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే ఏమర్థమైందంటే ఈ మూవీ మీ హార్ట్‌కి బాగా నచ్చిన మూవీని మీరు చేశారన్న ఫీల్ వస్తుంది మీ మాటల్లో. లైక్ మీకు బాగా కనెక్ట్ అయిపోయింది ఈ మూవీ. చాలా పాజిటివిటీతో ఉన్నారు మీరు ఈ మూవీ మీద. థ్యాంక్స్ అండి. అది మీరే ఇంకా డిసెంబర్ 25 చూసి చెప్పాలి. పక్కా డిసెంబర్ 25 పక్కా ఆడియన్స్ చూస్తారు. ఇది పక్కా థియేటర్‌లో చూసే మూవీ. ఎందుకంటే బీజిఎం గురించి మీకు ఎవరైనా చెప్పారా? బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది ఈ మూవీలో. సో దాని మీద మీకు వచ్చిన పాజిటివ్ కామెంట్స్ ఏంటి? బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. చరణ్ పాకాల గారు సో చాలా అద్రిపోయే బీజిఎమ్స్ ఇచ్చారండి అండ్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ చూసిన ప్రతి ఒక్కరు ఫస్ట్ అప్రిషియేట్ చేసిందే సౌండ్ గురించి. సో టీజర్ దగ్గర నుంచి ట్రైలర్ వరకు ప్రతి ఒక్కరు మాట్లాడుతుంది మెయిన్గా సౌండ్ గురించి, విజువల్ గురించి. సో ఆల్ క్రెడిట్స్ టు హిమ్, శ్రీచరణ్ గారు. సో ఇది ఎంత బాగుంటుందంటే ఇప్పుడు ఫర్ అ ఫిల్మ్ లైక్ దిస్ అంటే సంథింగ్ విచ్ హ్యాస్ హారర్ థ్రిల్స్ ఇవన్నీ ఉన్నప్పుడు సౌండ్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. బికాస్ ప్లెయిన్గా సినిమాని చూడడం వేరు, విత్ సౌండ్ విత్ బీజిఎం చూస్తే ఆ హై ఆ కిక్ వేరేలా ఉంటుంది. సో దిస్ ఫిలిం ఈజ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యునో సంథింగ్ లైక్ దిస్. సో ఆ సోల్ అనేది నేను చెప్పొచ్చు, నేను శ్రీచరణ్ పాకాల కానీ హీఈస్ వన్ ఆఫ్ ద సోల్ టు ద ఫిలిం. సో చాలా కేరళలో జరుగుతుందంట మిక్సింగ్. సో ఇట్స్ కమింగ్ అవుట్ రియలీ గుడ్ అండ్ చూడాలి 25th జనాలు ఎలా ఆదరిస్తారో. బట్ వీఆర్ ఎక్సైటెడ్, వీఆర్ లవింగ్ అండ్ ఆ డాల్బీ సిస్టంలో మీరు ఎంజాయ్ చేస్తేనే ఆ కిక్ నా హై మీకు వస్తుంది. సో డెఫినెట్లీ థియేటర్స్లోనే చూడాలి, బికాస్ ఇంట్లో చూస్తే మీకు ఆ ఫీల్ తెలీదు. సో డెఫినెట్లీ ఒకటే అడుగుతాను దట్ ప్లీజ్ గో వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. పక్కా థియేటర్లోనే చూడండి ఈ సినిమా. అండ్ మీరు ఈ మూవీ చేసేటప్పుడు లైక్ ఇప్పుడు కొంతమంది వచ్చేసి దేవుణ్ణి నమ్ముతారు, ఆ శివుని నమ్ముతుంటారు. సో విక్రమ్ మీ క్యారెక్టర్ వచ్చేసి మీరు ఒక సైన్స్ని మాత్రమే నమ్ముతుంటారు. ఇదంతా మన నిజ జీవితంలో కూడా మనం చూస్తుంటాం. కొంతమంది దేవుణ్ణి, మూఢనమ్మకాలని నమ్ముతుంటారు, కొంతమంది మాత్రం సైన్స్ దేవుడికి కొంచెం అగేనెస్గా ఉంటుంటారు కదా. సో ఈ సినిమా షూట్ చేసేటప్పుడు మీరు ఎక్కడైనా కనెక్ట్ అయ్యారా? సో ఇలాంటివి రియల్ లైఫ్లో జరిగాయి, ఇలా కొంతమంది వ్యతిరేకించడం, కొంతమంది పాజిటివిటీతో ఉండడం. బేసిక్గా విక్రమ్ క్యారెక్టర్ నాకు కొంచెం నాలో కొంచెం విక్రమ్ క్యారెక్టర్ ఉంటాడు. సో ఐ ఫెల్ట్ ఇట్స్ వెరీ క్లోజ్. అంటే కొన్ని విషయాల్లో నేను కొంచెం మొండిగా ఉంటాను. కొన్ని విషయాల్లో అంటే ఈ క్యారెక్టర్ విక్రమ్ మొండిగా ఉంటాడు. సో నేను కూడా కొన్ని విషయాలు మొండిగా ఉంటాను. సో నాకు అంటే కొంచెం ఇలాంటి క్యారెక్టర్స్ చేసినప్పుడు ఐ ఫీల్ ఓకే మనం ఈజీగా చేయొచ్చు, బాగా చేయొచ్చు ఇలాంటి క్యారెక్టర్స్ అని. ఎందుకంటే మనలో కొంచెం ఆ మొండితనం ఉంటుంది, అంటే కొన్ని ఆర్గ్యుమెంట్స్ చేయడం ఇవన్నీ. సో ఈ క్యారెక్టర్ ఏదైనా సరే చూస్తే కానీ తను ఫీల్ అయితే కానీ నమ్మని క్యారెక్టర్. సో ఐ రియలీ ఎంజాయ్డ్ ప్లేయింగ్ దిస్ రోల్. అండ్ నేను పర్సనల్గా డిబేటబుల్ అండి. కొన్నిసార్లు నేను సైన్స్ని నమ్ముతాను, అంటే దేర్ ఇస్ సమ్ సైంటిఫిక్ ఇది, బట్ 100% దేవుడు అనేవాడు ఎక్కడో ఒక పవర్, ఒక ఎక్స్ట్రాడినరీ పవర్ ఉంది. ఓకే, ఇవన్నీ ఇప్పుడు ఏదైతే ఉంటాయో చేతబళ్ళు కావచ్చు, వాట్ ఎవర్ కొన్ని పారానార్మల్గా జరిగే ఇష్యూ, వీటిని కూడా నమ్ముతారా మీరు? వీటితో పాటు సైన్స్తో పాటు ఈ చేతబళ్ళు వాటిని నమ్మనండి. బట్ ఐ బిలీవ్ ఇన్ నెగటివ్ ఎనర్జీ. సో దృష్టిని నమ్ముతాను. అండ్ if I'm not feeling good around people, ఆ నెగటివ్ ఎనర్జీ అనిపించేస్తుంది. సో ఇట్ విల్ డ్రైన్ యువర్ సెల్ఫ్ కంప్లీట్గా. ఎంత ఎనర్జెటిక్గా వస్తామో అంతే డ్రైన్ అయిపోయి వెళ్తాం అనమాట ఇఫ్ యూఆర్ సరౌండెడ్ బై నెగటివ్ పీపుల్. సో ఐ బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ బిలీవ్ ఇన్ గాడ్ 100%. బికాస్ మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా ఆయన దగ్గర నుంచి ఒక చిన్న బ్లెస్సింగ్ వస్తే ఇట్ విల్ టర్న్ అవుట్ ఇన్ టు డైమండ్ బౌల్. సో అది నేను బాగా నమ్ముతాను అనమాట. అండ్ హిస్ బ్లెస్సింగ్స్ అండ్ ఆల్సో బిలీవ్ ఇన్ లక్. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఎంత మనం హార్డ్ వర్క్ చేసినా 90% హార్డ్ వర్క్ చేస్తే ఎంతో 10% అయినా లక్ కావాలి. బికాస్ లక్ ఉంటేనే సంథింగ్ విల్ టర్న్ అవుట్ ఆన్ యువర్ ఫేవర్. సో అది నేను చాలా బిలీవ్ చేస్తాను.